తెలుగు మీడియా మొఘల్గా పేరు పొందిన రామోజీరావు ఈ తెల్లవారుజామున 4:50 కన్నుమూశారు. 88 ఏళ్ల ఆయన వయసు రీత్యా తీవ్ర అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురై కావడంతో నానక్రామ్గూడలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పరీక్షించిన వైద్యులు స్టెంట్ అమర్చారు. స్టెంట్ వేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం క్రిటికల్గా మారడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఇక 88 ఏళ్ల రామోజీరావు గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలుగు మీడియా మొఘల్గా పేరు పొందిన రామోజీరావు ఈ తెల్లవారుజామున 4:50 కన్ను మూశారు. 88 ఏళ్ల ఆయన వయసు రీత్యా తీవ్ర అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు. ఇక ప్రస్తుతానికి ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్ సిటీకి తరలించారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి ఫిల్మ్ సిటీ నుంచి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి తనతో మాట్లాడదాం. ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఎలా ఉంది పరిస్థితి, అలాగే పార్థివ దేహాన్ని అక్కడికి తరలించారా? రమణబాబు, రామోజీరావు మృతి పట్ల ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ నాయకులు, ఇంకా చాలామంది సినీ నటులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రామోజీరావు వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకుంటూ వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ కూడా సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఫిలిం సిటీకి వస్తున్న నేపథ్యం అయితే ఉంది. రామోజీరావు పార్థివ దేహాన్ని చూడడానికి, సంతాపాన్ని ప్రకటించడానికి ఇప్పటికే నివాళులు అర్పిస్తున్న నేపథ్యం అయితే ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. సినీ ప్రముఖులు, సినీ నటులు, ఇటు రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితమే ఏదైతే రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు కూడా అర్పించారు. మరోవైపు సినీ నటులకు సంబంధించి రాజేంద్ర ప్రసాద్తో పాటు ఇటు బ్రహ్మకుమారికి సంబంధించిన సంఘాల నేతలు కూడా వాళ్ళు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ఒక్కొక్కరిగా నివాళులు అర్పిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే సినీ ప్రముఖులకు సంబంధించి రాజమౌళి, కీరవాణి వరుసగా అంటే చాలామంది ఒక్కొక్కరిగా రామోజీ ఫిలిం సిటీకి క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ పార్థివ దేహానికి సంబంధించి కూడా 4:30 గంటల సమయాన రామోజీరావు మృతి చెందాడు. ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందగా అక్కడి నుంచి ఫిలిం నగర్కి ఏదైతే ఫిలిం సిటీకి తీసుకొచ్చారు. ఫిలిం సిటీలో సాయంత్రం 4 గంటల వరకు ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు కమిషనర్ కూడా ఆదేశించారు. ఇంకా ఏదైతే అంత్యక్రియలకు సంబంధించి కూడా కొద్దిసేపటికే ఎంఆర్ఓ అంటే రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆ అధికారులు చేరుకొని అంత్యక్రియలకు సంబంధించి కూడా అధికారికంగా లాంఛనంగా చేయాలని కూడా ఇప్పటికే నిర్దేశించడంలో ఏ ప్రదేశంలో అంత్యక్రియలు చేయాలి ఏంటి అన్న కోణంలో కూడా ఇంకా పరిశీలిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా పార్థివ దేహాన్ని ఫిలిం సిటీలోనే ఉంచనున్నారు. ఇప్పటికే సినీ నటులు, సినీ ప్రముఖులు కూడా ఒక్కొక్కరిగా చేరుకోవడంతో ఇక్కడ కొంత సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే రామోజీ ఫిలిం సిటీ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉందో, ఎంట్రన్స్ గేట్ వద్ద పూర్తిగా వాహనాలకు కూడా ట్రాఫిక్ అంతరాయం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరిగా రావడంతో ఒక్కొక్కరిగా ఏదైతే సినీ ప్రముఖులంతా కూడా వచ్చి చేరుకొని రామోజీకి నివాళులు అర్పిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరికొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడు కూడా వచ్చే అవకాశాలున్నాయని కూడా ఇప్పటికే చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులకు సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్తో పాటు చాలామంది ప్రముఖులు, రాజకీయ ప్రముఖులంతా కూడా సంతాపాన్ని ప్రకటిస్తున్న నేపథ్యం అవుతుంది. మరికొద్దిసేపట్లో రాజకీయ నాయక ప్రముఖులంతా కూడా ఇక్కడికి రామోజీ ఫిలిం సిటీకి చేరుకొని పూర్తి స్థాయిలో అతనికి పార్థివ దేహాన్ని కడసారి చూపు కోసం ఒక్కొక్కరిగా క్యూ కడుతున్న నేపథ్యం అయితే ఉంది. కడసారి చూసేందుకు, నివాళులు అర్పించేందుకు ఒక్కొక్కరిగా క్యూ కడుతున్నారని చెప్పవచ్చు. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ అమర్. తెలుగు మీడియా మొఘల్గా పేరొందిన రామోజీరావు ఈ తెల్లవారుజామున 4:50 కన్నుమూశారు. 88 ఏళ్ల ఆయన వయసు రీత్యా తీవ్ర అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నానక్రామ్గూడలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పరీక్ష జరిపిన వైద్యులు స్టంట్ అమర్చారు.
ఇక ఈ స్టంట్ అమర్చిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం క్రిటికల్గా మారడంతో ఆసుపత్రిలో చేర్చారు. 88 ఏళ్ల రామోజీరావు గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. గతంలో కూడా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు.